హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు, కొత్త పే స్కేల్స్ అమల్లోకి ఉత్తర్వులు వచ్చేసాయి. సంచలనం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. మరి కీలకమైన రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తూ, పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త స్కేల్స్ అమలుకు సంబంధించి ఉత్తర్వులనైతే ప్రభుత్వం అధికారికంగా జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది పంచాయతీ ఉద్యోగులకు జీతాలు పెరగటమే కాకుండా వారి వారి హోదాలు కూడా ఉన్నతీకరించబడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను మరియు పరిపాలనా సౌలభ్యాన్ని కలిగించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి ఈ మేరకు అర్బన్ విధానం ఇప్పుడు ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈ యొక్క సంస్కరణల వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం మరియు పనిచేసే సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడం. ఈ కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 359 రూర్బన్ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ అర్బన్ పంచాయతీ ఉద్యోగుల జీతాల నియమావళి వర్తింపచేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ యొక్క రూర్బన్ పంచాయతీలు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, ఏ గ్రామ పంచాయతీలో అయితే జనాభా 10,000 కంటే కూడా ఎక్కువగా ఉంటుందో, లేదా ఏ పంచాయతీ యొక్క వార్షిక ఆదాయం ₹1,00,00,000 మార్కును దాటుతుందో అటువంటి వాటిని రూర్బన్ పంచాయతీలుగా అయితే గుర్తించారు. ఇవి చూడటానికి గ్రామాలుగా ఉన్నప్పటికీ వీటి అవసరాలు మరియు ఆదాయ వనరులు పట్టణాలతో సమానంగా అయితే ఉంటాయి. అందుకే ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా పట్టణ స్థాయి జీతభత్యాలు మరియు హోదాలు కల్పించాలి అని ప్రభుత్వం భావించింది. పరిపాలనా సంస్కరణలో భాగంగా గతంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ పోస్టులను ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం వారి స్థాయిని పెంచింది. ఈ హోదాల మార్పు వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా లభించే ప్రయోజనాలు సామాన్యమైనవి కావు. గతంలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల పే స్కేల్స్ అనేవి రూ. 25,220 నుండి రూ. 80,910 వరకు ఉండేది. కానీ ఇప్పుడు వారు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందడంతో వారి కొత్త పే స్కేల్స్ అనేవి 34,580 నుండి ప్రారంభమై రూ. 1,07,210 వరకు పెరిగింది. అంటే ప్రాథమిక వేతనంలోనే దాదాపు రూ. 9,000 వరకు వ్యత్యాసం అనేది కనిపిస్తోంది. ఇది వారి మొత్తం గ్రాస్ సాలరీపై మరియు భవిష్యత్తులో అందే పెన్షన్ ప్రయోజనాలపై కూడా భారీ ప్రభావాన్నయితే చూపుతోంది. ఈ కొత్త పే స్కేల్స్ అమల్లోకి రావడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా రూర్బన్ పంచాయతీలో ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడానికి ఇతర ప్రాంతాల నుండి అర్హులైనటువంటి సిబ్బందిని బదిలీ ద్వారా నియమించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. తర్వాత తద్వారా పరిపాలనలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. సాంకేతిక పరంగా కూడా ఈ మార్పులను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల కొత్త హోదాలు మరియు పెరిగిన జీతాలను నిధి లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే వెంటనే అప్డేట్ చేయాలని ఉన్నతాధికారులకు సూచనలందాయి. అయితే దీనివల్ల వచ్చే నెల నుండే ఉద్యోగులు పెరిగిన జీతాలను తమ ఖాతాల్లో అయితే చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. కేవలం జీతాలు పెంచడమే కాకుండా పంచాయతీలలో పారదర్శకతను పెంచడానికి ఈ ఈ గవర్నెన్స్ విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ యొక్క డిజిటల్ పరిపాలన కోసం పంచాయతీలు తమ సాధారణ నిధుల నుండి 1% మొత్తాన్ని కేటాయించాలని నిబంధన విధించింది. దీనివల్ల ప్రజలకు అందే జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పన్ను చెల్లింపులు మరియు ఇతర పౌర సేవలు ఆన్‌లైన్ ద్వారా వేగంగా మరియు అవినీతికి తావు లేకుండా అందుతాయి. మరొక సంచలన మార్పు ఏమిటంటే, పంచాయతీ కార్యదర్శి అనే పదాన్ని ఇకపై చరిత్రలో కలపబోతూ ఉన్నారు. ఇప్పటికే పిలుస్తూ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి హోదాను ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారి, పీడీఓ
మార్చుతూ ప్రభుత్వం పేరు మార్చింది. అయితే ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. ఆ పోస్ట్‌కు ఉన్న గౌరవాన్ని మరియు బాధ్యతను పెంచే చర్య. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 14,000కు పైగా పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఇప్పుడు పీడీఓలుగా రీడిజైన్ అయితే చేశారు. గ్రేడ్ 1 కార్యదర్శులను రూర్బన్ పంచాయతీ అభివృద్ధి అధికారులుగా అప్‌గ్రేడ్ అయితే చేశారు. ఈ కొత్త నామకరణం వల్ల అధికారులకు క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారం మరియు బాధ్యత మరింత అయితే పెరుగుతుంది. ప్రభుత్వం బాధ్యత మరింత పెరుగుతుందనమాట. సో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ కూడా గ్రామ స్వరాజ్య దిశగా మరియు ఉద్యోగుల సంక్షేమ దిశగా వేసిన బలమైన అడుగులుగా అయితే నిలుస్తాయని చెప్పవచ్చు.